మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనం 2-3 రోజులుగా 2 రోజులుగా అనుకుంటా కంబలపల్లిలో ఒక చిన్న డెన్ను అంటే నాకు తెలిసి ఒక 2-3 వేలు రెంట్ ఉంటుంది అనుకుంటారు. అంత రెంట్ ఉన్న డెన్నులో మద్యం ఏదో లిక్కర్ స్కామ్ అంటారో లేకపోతే దాన్ని నకిలీ మద్యం అంటారో కల్తీ మద్యం అంటారో అది ఏదో వైసీపీ వాళ్ళకి తెలుసు దాన్ని ఏమంటారో దొరికింది, పట్టుకున్నారు. ఎవరు పట్టుకునింది? మా ప్రభుత్వం పట్టుకుంది. జనసేన టీడీపీ ప్రభుత్వం పట్టుకునింది, అరెస్ట్ చేశారు. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. సస్పెండ్ చేశారు వాళ్ళని. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు. ఎవరు చేశారు? మా ప్రభుత్వం చేసింది. మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు అనేక బెల్ట్ షాపులు, అనేక కల్తీ మద్యం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరిని కనీసం ఒక 50 ml బాటిల్ పట్టుకునే చరిత్ర ఏమైనా ఉందా? మీరు ఎందుకు పట్టుకోలేదు ఒకరు కూడా? మీరే లిక్కర్ స్కామ్లో వేల కోట్లు దోచేసి ఇప్పుడు ఎంతమంది జైలుకు పోతాం మనం చూస్తున్నాం. పట్టుకునేది మేము, సస్పెండ్ చేసింది మేము. అంత ధైర్యం మీరు ఇప్పుడు చేశారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అడుగుతున్నా, మీరు ఎవరైనా సరే 5 సంవత్సరాల్లో ఇన్ని దొరుకుంటాయి, ఎందుకు మీరు పట్టుకోలేదు? మేము పట్టుకున్నాము, కేసు పెట్టాము, శిక్ష ఇస్తున్నాము, సస్పెండ్ చేశాము. అది మా కూటమి ప్రభుత్వం సత్తా. అది మీరు దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అతను ఉన్నాడు పందరు బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుగున్నారు ఉన్నాడు. అనొచ్చు నేను కూడా. మాజీ మంత్రి నాని, పాలేరు నాని, పేరు నాని కదా, పేరు పాలేరు నాని బందర్ బస్ స్టాండ్లో బాత్రూమ్లు కడుక్కునే బతుకత్తంది. అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. కంబలపల్లికి నీకేం సంబంధం? మద్యం పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? బయటికి రావాలి కదా అన్నాడు. ఒరే నాయన చెప్పేది గుర్తుపెట్టుకో, నువ్వు సాక్షి పేపర్ టీవీ సాక్షి పేపర్ చూడటం మానేసి మిగతా టీవీల పేపర్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతాడో తెలుస్తుంది. నువ్వు సాక్షి పేపర్లు సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడో తెలియదు. రాష్ట్రంలో తిరుగుతున్నాడు ఆయన. ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాంకి వస్తున్నాడు, క్యాబినెట్ మీటింగ్లకు వస్తున్నాడు, పిఠాపురం సమస్యలు కానీ తీరుస్తున్నాడు, రాష్ట్రపతి సమస్యలు తీరుస్తున్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఆయన ఆంధ్రప్రదేశ్ మాత్రం పరిమితం కాదు, తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కర్ణాటకలో నీటి సరఫరా, నీటి ఇబ్బందులు ఉంటే కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారికి విన్నతి వచ్చింది, సార్ మా సమస్య తీర్చండి అనేసి. దాన్ని కూడా ప్రధానమంత్రితో అంటే ఆ శాఖ మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరుస్తామని చెప్పిన నాయకుడైనా ఆయన. తమిళనాడులో మనం చూసుకుంటాం, మధురై పీరియడ్ ఎలక్షన్, రేపు ఎలక్షన్ ప్రచారం తమిళనాడు కూడా కీలక పాత్ర పూజించబోతున్నాడు. రేపు అక్కడ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మేము. అలాంటి నాయకుడైనా ఆయన ఎట్టా మీలాగా ఒక ఇంటికాడ కూర్చొని కాపలాగా పని పాటలు ఎదుర్కొంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. ఎలక్షన్ ముందు ఊగిపోయినాయంటే అవును, ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు, మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం. ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆ పనిలో ఉంటామా? నీలాగా కుక్కలా మరుగుతూ ఉంటామా మైకుల ముందర? ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం 4 కత్తిరిస్తాం. నానికి చెప్తున్నా, పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పనితీరుని దేశాన్ని ఒప్పుకోవాలి. లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో చెప్పాలి, మమ్మల్ని సన్మానించాల్సింది పోయి, మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతారని మాట్లాడలేము ఇంకా. లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు, నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి. ఆయన పనిచేస్తుంటే, ఆయన పాటిగా పనిచేస్తుంటే ఆయన నోటు కూర్చొని మాట్లాడతావా? 4 కత్తిరిస్తాం. దాన్ని ఏమనుకుంటున్నావు? ఆయన ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పనితీరు ఎలా తెలుసు. లిక్కర్ స్కాములు చేసి వేల కోట్లు దోచేసి జైలు ఊసలు లెక్కేసుకుంటారు మీ నాయకులందరూ. నువ్వు మమ్మల్ని మాట్లాడతావు. సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు. మళ్ళీ
సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాము. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? కనీసం కానిస్టేబుల్కి ఇచ్చారా? సుగాలి ప్రీతికి సిబిఐకి అప్పగించాము మేము. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు. మేము కూడా ఓకే, సిబిఐ చూసుకుంటుంది. మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, పని చేసుకొని పోతున్నాం, ప్రజల మెప్పులు పొందినాం. అసలు సూపర్ 6లో లేనిది కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు కూడా సూపర్ 6 చెప్పలేదు, మేము ఇచ్చామే. ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. ఉచిత బస్సు కానీ, సూపర్ 6 కానీ, పింఛన్ కానీ. మీరేం చేశారు? లిక్కర్ స్కామ్ చేసి మద్యం, నకిలీ మద్యం దాగిపించి ప్రజల్ని చంపినారు. వేల కోట్లు దోచుకొని వాటాలు పంచుకున్నారు. పేరు నాని చెప్తున్నాం, తిరుపతి జనసేన పార్టీ తరఫున నుంచి పాలేరు నాని, క్షమించే పేరు మారుస్తున్నారు, పాలేరు నాని. అతను ఎవరికి పాలేరు అతనికే తెలుసు. అతను ఎవరికి పాలేరు అతనికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడితే బందర్ వచ్చి బస్ స్టాండ్ నిలబెట్టి బట్టలు ఓడదీసి 4 కోసం చెప్పి హెచ్చరిస్తున్నాం. మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు? నువ్వు పాలేరు పని చేస్తానని మీ మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు, నీకెక్కడి నుంచి వస్తుంది? లిక్కర్ స్కామ్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఒక్కరైనా పట్టుకున్నాం 50 ml మద్యం, నకిలీ మద్యం పట్టుకున్నాం, చూపించారా? చరిత్ర చూపించండి. మేము ఒప్పుకుంటాం. ఎక్కడా లేదు. పట్టుకుంది మేము, కేసు పెట్టి మేము సస్పెండ్ చేస్తాం, ఇంకా విచారిస్తున్నాం. ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్టు తీస్తున్నాం, బయట అందరూ అరెస్ట్ చేస్తాం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మా ప్రభుత్వ పనితీరు. మీలాగా దొంగసారా కాంచి ప్రజలు ప్రాణాలు తీయట్లా. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే వైసీపీ నేతలందరూ చెప్తున్నాం, ఖబర్దార్, మర్యాదగా ఉండడం. ఒకటి, ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా? అధికార ప్రతినిధులు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నారు, అధికార ప్రతినిధులు ప్రతిరోజు మీరు టీవీ డిబేట్లో కానీ ప్రతిరోజు గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవసరం. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు, చంద్రబాబు అది వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మేము కూటమి ప్రభుత్వం కాబట్టి మా వాయిస్ మేము వినిపిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఒకరిని పట్టుకున్నారా? లేదు కదా. దానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అండి? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నకిలీ మద్యం తయారు చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాట్లాడిగారా? పవన్ కళ్యాణ్ కాచమని చెప్పారా? ఆయన ఎందుకు మాట్లాడతారు మీరు? ఆయన శాఖలో ఆయనకి ఇచ్చిన ఆయన నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడతారు ఎక్కడున్నారంటే అదే చెప్తున్నాం. సాక్షి పేపర్ టీవీ చూడటం మానేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా కనబడుతున్నారు అతనికి. అతను చూడట్లా, ఓన్లీ సాక్షి టీవీ చూస్తారు కాబట్టి దాంట్లో జగన్ పదం తప్ప వేరే ఉండదు. అదే చెప్తున్నాం. వేరే పేపర్ టీవీ చూడు, కొంచెం జ్ఞానోదయం అవుతుంది.